హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వారాహిణి నేను ఛానల్. కార్తీక పురాణం 17వ అధ్యాయం అండి. అంగీరసుని జ్ఞానబోధ, చాతుర్మాస్య వ్రత ఫలితం, విజయం గురించి తెలుసుకుందామండి. ఏది నేను, ఏది ఆత్మ, ఏది కర్మ అనే సందేహాలను దివ్య పురుషుడు వ్యక్తం చేయడంతో ఆయనకి అంగీరసుడు జ్ఞానబోధ చేస్తాడు. ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ. పంచభూతాల ఆధారంగా ఏర్పడినది శరీరం, ప్రాణాలు, ఇంద్రియాలు, మనసు. ఇవేమీ కూడా ఆత్మ కాదు. ఏది శరీరం కాకుండా మిగిలినదిగా నీకు అనిపిస్తుందో అదే ఆత్మ. ఒక్క మాటలో చెప్పాలంటే నేను అనేది శరీరం అయితే నేను కానిది ఆత్మ. ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకుని కర్మబంధాల నుంచి విముక్తి పొందాలి. స్నానం చేయకుండా చేసే ఏ కర్మ కూడా ఫలించదు. బ్రాహ్మణులు అనునిత్యం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేవాలి, స్నానం చేయాలి. ఉదయాన్నే స్నానము, జపము, ధ్యానము, సంధ్యావందనము, అర్చన చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. గ్రహణ కాలంలోనూ తప్పనిసరిగా స్నానం ఆచరించాలి. బ్రాహ్మణుడై ఉండి ఉదయాన్నే స్నానం చేయకపోతే అనేక పాపాలను మోయవలసి వస్తుంది. నరకంలో అనేక బాధలను అనుభవించవలసి వస్తుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో స్నానం చేయకుండా అసలే ఉండకూడదు. వేదాన్ని మించిన శాస్త్రము, గంగను మించిన తీర్థము, కార్తీక మాసమును మించిన మాసము లేవు. స్వధర్మాన్ని, కర్మని ఆచరించేవాడు, కార్తీకంలో దామోదరుని పూజించేవారు వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. ఆషాఢంలో యోగనిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున నిద్రలేస్తారు. ఈ 4 మాసాలని చాతుర్మాస్య వ్రతంగా చెబుతారు. ఈ సమయంలో ఎవరైతే విష్ణు ఆరాధన చేస్తారో వారు విష్ణులోకానికి చేరుకుంటారు. అందుకు ఉదాహరణగా అంగీరసుడు ఒక కథను చెప్పడం మొదలు పెడతాడు. ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి చేరుకుంటాడు. భూలోకంలోని పరిస్థితుల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తాడు. భూలోకంలో ఆచార వ్యవహారాలు నశిస్తున్నాయని, జ్ఞానులు సైతం విషయ వ్యామోహాలకు చిక్కి సుఖాల కోసం తాపత్రయపడుతున్నారని అంటాడు. భూలోకవాసులు ఎలా వాటి నుంచి విముక్తులవుతారో అర్థం కావడం లేదని చెబుతారు. దాంతో పరిస్థితిని పరిశీలించడానికి లక్ష్మీనారాయణులు బ్రాహ్మణ దంపతులు వేషధారంలో భూలోకానికి వెళ్తారు. అక్కడ వారికి అనేక అనుభవాలు ఎదురవుతాయి. జ్ఞానసిద్ధుడు అనే ఋషి వారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాడు. లక్ష్మీనారాయణులు బ్రాహ్మణ దంపతుల రూపంలో భూలోకాన్ని సంచరిస్తూ ఉండగా జ్ఞానసిద్ధుడు అనే ఋషి ఆ విషయాన్ని గ్రహించి స్వామివారి పాదాలను ఆశ్రయిస్తారు. స్వామి, సమస్త జీవులకు ఆధారము నీవే, పురాణాల సారము నీవే. మీ దర్శనంతో నాకు జన్మ ధన్యమైనది. ఎంతోమంది భక్తులు నీ నామస్మరణం మాత్రం చేతనే ఉద్ధరించబడతారు. అలా నన్ను కూడా ఉద్ధరించు అంటూ స్వామి వారికి అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు. తనకి వైకుంఠ ప్రాప్తిని కలిగించమని కోరతాడు. అందుకు శ్రీ మహావిష్ణువు అంగీకరిస్తాడు. వైకుంఠ ప్రాప్తి కావాలంటే చాతుర్మాస్య వ్రతం చేపట్టమని చెబుతాడు. తాను లక్ష్మీదేవి సమేతంగా ఆషాఢ శుద్ధ దశమి నుంచి పాలకడలి నిద్రించి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మేల్కొంటాము. ఆ సమయంలో తనని ఆరాధించిన వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని, అందువలన చాతుర్మాస దీక్షని చేపట్టి ఆ తర్వాత తన సాన్నిధ్యానికి చేరుకోమని స్వామి సెలవిస్తాడు. ఆ తర్వాత కార్తీక మహత్యాన్ని గురించి జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్పడం మొదలు పెడతాడు. త్రేతాయుగంలో సూర్యవంశ రాజు అయిన పురంజయుడు గురించి ప్రస్తావిస్తాడు. పురంజయుడు మహాబలవంతుడు. తన పరాక్రమాన్ని చూసుకుని ఆయన మిడిసిపడుతూ ఉంటాడు. సాధు సజ్జనుల విషయంలో అహంభావంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆశ్రితుల పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆయన బ్రాహ్మణ ద్వేషి, అందువలన వారిని తక్కువగా చులకనగా చూస్తూ ఉంటాడు. ఇలా ఆయన ధోరణి మీరిపోతూ ఉంటుంది. ప్రజలంతా కూడా ఎంతగానో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రజలలో అసంతృప్తి ఉన్నప్పుడే ఏ రాజునైనా తేలికగా ఎదుర్కోవచ్చునని శత్రురాజులు భావిస్తారు. ఒక పథకం ప్రకారం శత్రురాజులంతా ఏకమై పురంజయుడిపై దండెత్తుతారు. ఈ విషయం తెలియగానే ఆయన కూడా తన సైన్యాన్ని తీసుకుని శత్రు సైన్యాలను ధైర్యంగా ఎదుర్కొంటాడు. పురంజయుడు తనపై దండెత్తి వచ్చిన కాంబోరాజు ఆయనకి మద్దతుగా నిలిచిన రాజులను ఎదుర్కొంటాడు. 2 వర్గాల మధ్య యుద్ధం భయంకరంగా జరుగుతూ ఉంటుంది. ఇరువైపులా ఉన్న సైన్యం నేల కూలుతుంది. ఏనుగులు, గుర్రాలు కూడా కుప్పకూలిపోతూ ఉంటాయి. పురంజయుడు, కాంబోరాజు ఒకరిని ఒకరు తీవ్రంగా గాయపరుచుకుంటారు. ఇద్దరి శరీరం కూడా రక్తసిక్తమవుతుంది. పురంజయుడు నీరసించిపోతాడు. కాంబోరాజు మాత్రం మరింతగా విజృంభిస్తూ ఉంటాడు. ఇక కాంబోరాజును ఎదుర్కొనే శక్తి లేకపోవడంతో యుద్ధభూమి నుంచి పురంజయుడు పారిపోతాడు. నేరుగా అయోధ్యలోని తన అంతఃపురానికి చేరుకుంటాడు. తన విశ్రాంతి మందిరంలో విశ్రాంతి తీసుకుంటాడు. జరిగిన యుద్ధం తాలూకు సంఘటనలు ఆయనకు కళ్ళ ముందు కదలాడతాయి. దాంతో యుద్ధభూమి నుంచి పారిపోవడం ఆయనకి అవమానంగా అనిపిస్తుంది.
దాంతో ఆయన మనసు ఆవేదన చెందుతుంది. ఉండే ఆస్థాన పురోహితుడు సుశీల్ అక్కడికి వస్తాడు. యుద్ధభూమి నుంచి పారిపోయి రావడం గురించి ఆలోచన చేయవద్దని, మరుసటి రోజున శత్రువులను ఎలా ఎదిరించాలనే విషయాన్ని గురించి ఆలోచన చేయమని చెబుతాడు. యుద్ధంలో ఆయన శక్తి క్షీణించడానికి కారణం ఆయన ధర్మాచారం చేయకపోవడం, దైవానుగ్రహం లేకపోవడం అని చెబుతాడు. దైవానుగ్రహం కోసం శ్రీ మహావిష్ణువు సేవించమని అంటాడు. అది కార్తీక పౌర్ణమి కావడం వలన దీపమాలికలు వెలిగించి కార్తీక వ్రతాన్ని ఆచరించమని చెబుతాడు. సుశీలుడు చెప్పినట్టుగానే ఆ క్షణం నుంచి ఆయన తన అహంభావాన్ని వదిలేస్తాడు. దైవబలమే విజయాన్ని ఇవ్వగలదని విశ్వసిస్తాడు. కార్తీక వ్రతాన్ని పూజాభిషేకాలు నిర్వహిస్తాడు. భగవంతుడి పట్ల పూర్తి విశ్వాసంతో మరుసటి రోజు యుద్ధానికి వెళ్తాడు. కాంబోరాజుపై విరుచుకుపడతాడు. దైవబలం కారణంగా పురంజయుడి దాడికి తట్టుకోలేక శత్రువులు పారిపోతారు. అలా ఒక అనూహ్యమైన విజయాన్ని సాధించిన పురంజయుడు దానాధర్మాలు చేస్తూ ప్రజలను ఎంతో ప్రేమతో పరిపాలిస్తుంటాడు. అంత్యకాలంలో శ్రీ మహావిష్ణు స్మరిస్తూ వైకుంఠానికి చేరుకుంటారు. ఓకే అండి, విన్నారు కదండి కార్తీక పురాణం 17వ అధ్యాయం అంగీరసుని జ్ఞానబోధ మరియు చాతుర్మాస్య వ్రత ఫలితం మరియు పురంజయుని విజయం. మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.